హాయ్ వెల్కమ్ టు సాయిబాబా క్రియేషన్స్. హాయ్ అండి. టుడే చికెన్ పకోడా రెసిపీ చూద్దామా. ముందుగా 1/2 కిలో చికెన్ తీసుకోవాలి. అందులో 1/2 టేబుల్ స్పూన్ సాల్ట్ వేసుకోవాలి. 1/2 టేబుల్ స్పూన్ కారం పొడి వేసుకోవాలి. 1 టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి. కొరియండర్ పౌడర్ 1/2 స్పూన్ వేసుకోవాలి. టర్మరిక్ పౌడర్ 1/2 స్పూన్ వేసుకోవాలి. గరం మసాలా కొంచెం వేసుకోవాలి. ఫుడ్ కలర్ లైట్గా వేసుకోండి. 2 టేబుల్ స్పూన్లు కార్న్ఫ్లోర్ తీసుకోవాలి. గ్రామ్ ఫ్లోర్ 1 స్పూన్ తీసుకోవాలి. 1 ఎగ్ వేసుకోవాలి. అన్నీ బాగా మిక్స్ చేసుకోవాలి. ఆ మిక్స్ చేసుకున్న దాన్ని 1 అవర్ పాటు నానబెట్టుకోవాలి. పక్కన ప్యాన్ పెట్టుకొని గంట తర్వాత ప్యాన్ పెట్టుకొని అందులో ఆయిల్ వేసుకొని హీట్ చేసుకోవాలి. 2 మినిట్స్ బాగా హీట్ కావాలి. తర్వాత ఈ నానబెట్టుకునే చికెన్ పకోడాని ఆయిల్లో వేసుకోవాలి. టూ 1 మినిట్కి ఒకసారి అట్లా తిప్పుకుంటూ ఉంటే బాగా చికెన్ పకోడా ఫ్రై అవుతుంది. సన్నటి మంట మీద పెట్టుకోవడం వల్ల చికెన్ పకోడా పచ్చిగా లేకుండా బాగా ఉడికిపోతుంది. దాన్ని అప్పుడప్పుడు ఫ్రై చేసుకుంటూ ఉండాలి. ఇలా ఫ్రై అయిన వాటిని గోల్డెన్ కలర్ బాగా వచ్చేంత వరకు, రెడ్గా వచ్చేంత వరకు చేసుకోవాలి. తర్వాత తీసి పక్కకు సర్వ్ చేసుకోవాలి. ఇంకా మిగిలిన చికెన్ పకోడాని కూడా మళ్ళీ వేసుకోవాలి. ఇలా బాగా కలర్ వచ్చేంత వరకు వేయించుకోవాలి. మరీ నల్లగా కాకుండా మరీ మామూలుగా లేకుండా ఈ కలర్ వచ్చేట్లా చూసుకోండి. అంతేనండి. వేడివేడిగా చికెన్ పకోడా రెడీ టు సర్వ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. లైక్, షేర్ అండ్